ఆంధ్రప్రదేశ్లో చాలామందికి పింఛన్లు తీసేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వికలాంగ పింఛన్స్ అయితే చాలామంది అర్హులున్నా కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి తీసేసుకుంటూ వాళ్ళేమో మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ తిరుగుతూ పోతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళకి ఎట్లా తీసేశారు, వీళ్ళు వికలాంగులు కాదని పింఛన్ ఎట్లా తీసేశారు, అది తీసేసే వాళ్ళకి కళ్ళు ఏమైనా దొబ్బినాయా అనిపిస్తుంది చాలా విజువల్స్ చూస్తే. తాజాగా కూడా కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీకి చెందిన భూపతి నాగమణి అట, ఆమె పింఛన్ తీసేసినట్లు నోటీసులు. ఆమెకు ఒక కన్ను లేదట, పోతే మీకు కన్నుంది అని అంటారట. చివరికి ఆ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి ఆమె అంటే ఒక పెట్టుడు కన్ను పెట్టుకుంది, అది మొత్తం తీసేసి ఆ ఉద్యోగి చేతిలో పెట్టినారు. ఆవిడ కళ్ళుగా ఆ కన్ను తీసేసి చేతిలో పెట్టారు. ఇంకా అంతకుమించి ఏం సాక్ష్యం కావాలి? కన్ను తీసేసి చేతిలో పెట్టారు ఆవిడ. చూడండి పాపం, కన్ను తీసేసింది. కన్ను కూడా తీసేసింది. ఇట్లనే తీసి నీ కన్ను ఉందని వాళ్ళ చేతిలో పెట్టినట. ఇప్పుడు చెప్పండి మరి పింఛన్ నాకు వస్తుందా రాదా అని. ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా? సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. పాపం పింఛన్ వస్తుందట, కన్ను లేదు, ఏదో ఒక కన్ను కనపరాదట, ఇంకో కన్ను పెట్టుడిది. ఆమె కూడా వికలాంగ పింఛన్కి అర్హురాలు కాదా? ఆమె పింఛన్ కూడా తీసి ఇట్లాంటివి ఎంతమంది. చివరికి ఆమె కన్ను తీసి పెట్టేసిందండి చేతిలో. ఏం చేయాలి పాపం? అసలు అర్హులైన వాళ్ళకు కూడా సంక్షేమ పథకం మరి పింఛన్ లాంటివి కూడా అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోతే ఇక ప్రభుత్వాలు చేసే పని ఏముంటుంది జనరల్గా? ఫస్ట్ ఇటువంటివే కదా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, అది వాళ్ళ హక్కు పింఛన్స్. ఏ కారణం చేత ఇంత పెద్ద ఎత్తున తీసేస్తున్నారో, ఆడ తీసేసి మిగిలిచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు పెడదాం అనుకుంటున్నారు, ఏం అర్థం కాదు.